గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నామని తెలిపారు. తెలంగాణకు అన్యాయం చేసేలా సిడబ్ల్యూసీ నిర్ణయాలు ఉన్నా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతగాని, దూరదృష్టి లేని, బాధ్యత లేని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇలా గోదావరిలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. జనవరి 30న ఢిల్లీలో 2 రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నత అధికారులతో కూడిన కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి హాజరైన అధికారులు డూడు బస్వన్నల్లాగా తల ఊపిండ్రు. సిడబ్ల్యూసి ఇదే అదనుగా భావించి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇవాళ గోదావరిలో తెలంగాణకు శాశ్వతంగా నష్టం చేసే విధంగా సిడబ్ల్యూసి యొక్క చర్యలు ఉన్నాయి. ఏం చెప్పింది సిడబ్ల్యూసి? గోదావరిలో ఏ రాష్ట్రానికి కూడా బచావ్ ట్రిబ్యునల్ అసలు నీటి కేటాయింపులే చేయలేదట. నేను ఉత్తగా మాట్లాడతలేను. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఇది ఎప్పుడు వచ్చింది మినిట్స్ అంటే మన చేతికి 12 ఫిబ్రవరి 2026 నాడు వచ్చింది. జనవరి 30 నాడు మీటింగ్ అయింది. 12 ఫిబ్రవరి నాడు మన రాష్ట్రానికి మినిట్స్ వచ్చినాయి. ఇవాళ ఏంటిది? మార్చి 16. అంటే దాదాపు నెల మీద 4 రోజులైంది మినిట్స్ వచ్చి. మరి ఈ మినిట్స్లో తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఈ మినిట్స్ ఉంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ కావాలా వద్దా? అంటే ఇది కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నారా? గాడిద పళ్ళు దోముతున్నారా? గోదావరి జలాలకు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఈ మినిట్స్ వచ్చినాయి. మినిట్స్ వచ్చి నెల మీద 4 రోజులైనా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం నిద్రపోతున్నారా?